హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డ్రామా మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే కిష్కింధ కాండం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అడవుల్లో ఒక గ్రామాన్ని చూపిస్తారు. ఆ గ్రామంలో ఎలక్షన్స్ జరగబోతూ ఉంటాయి. అందుకే ఎలక్షన్ రూల్స్ లో భాగంగా ఆ ఏరియాలో లైసెన్స్ గన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎలక్షన్స్ అయిపోయే వరకు వాళ్ళ గన్స్ ని పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయమని అక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ ఊర్లో ఉన్న అజయ్ తన రెండవ మ్యారేజీగా అపర్ణ అనే అమ్మాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సిఏ అజయ్ కి ఫోన్ చేసి మీ నాన్న గన్ ఇంకా తిరిగి ఇవ్వలేదు అని అడుగుతాడు. దాంతో అజయ్ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి కానిస్టేబుల్ కి ఫోన్ చేసి నాన్న గన్ను కనిపించడం లేదు అని అంటాడు. కానిస్టేబుల్ కూడా అజయ్ తో నువ్వు ఏదో ఒకటి చేసి ఆ గన్నుని తీసుకురా అని అంటాడు. అజయ్ వెంటనే తిరిగి తన నాన్నకి ఫోన్ చేసి నువ్వు గన్ను ఇంకా తిరిగి ఇవ్వలేదా అని అడుగుతాడు. అజయ్ నాన్న కూడా అజయ్ తో లేదు, ఆ గన్ను కనిపించడం లేదు, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని అంటాడు. ఆ తర్వాత అజయ్ వెంటనే రిజిస్టర్ ఆఫీస్ లోకి వెళ్లి సైన్ చేసి అపర్ణాని పెళ్లి చేసుకుంటాడు. అలా అజయ్ మరియు అపర్ణాల పెళ్లి అవ్వడంతో అక్కడి నుంచి తిరిగి బయటికి వస్తూ ఉండగా అజయ్ మొదట భార్య తమ్ముడు వచ్చి అజయ్ తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడే మనకు అజయ్ మొదట భార్య అనారోగ్య సమస్యలతో చనిపోయింది అని చూపించడం జరుగుతుంది. కానీ అజయ్ మరియు అపర్ణకి పెళ్లి ఎలా కుదిరిందో మాత్రం ఇక్కడ చూపించరు. కట్ చేస్తే అజయ్ మరియు అపర్ణ ఇద్దరు కూడా అపర్ణ వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటారు. మరో పక్క పోలీసులు అజయ్ వాళ్ళ ఇంటికి వచ్చి అజయ్ వాళ్ళ నాన్న అప్పుని గన్ ఇంకా తిరిగి ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటారు. నిజానికి అజయ్ వాళ్ళ నాన్న అప్పు ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయి ఉంటాడు. అయితే పోలీసులు అప్పుని గన్ను గురించి అడుగుతూ ఉండడంతో అప్పు కోపంతో ఇంట్లోకి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో అజయ్ తన ఇంటి దగ్గరికి తిరిగి రావడంతో పోలీసులు అజయ్ ని చూసి గన్ను మిస్సింగ్ అని కంప్లైంట్ రాసివ్వమని చెప్పి తనని అడుగుతారు. అక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా అపర్ణ చూస్తూ ఉంటుంది. అజయ్ మాత్రం అపర్ణని నువ్వు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళు అని చెప్పి తనని లోపలికి పంపిస్తాడు. కట్ చేస్తే కొంత సమయం తర్వాత అజయ్ తన ఫ్రెండ్ కి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ పెళ్లి గురించి అంతా మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అపర్ణ అక్కడికి రావడంతో అపర్ణ అజయ్ ఫ్రెండ్ ముగ్గురు కలిసి వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత అజయ్ అపర్ణను చూసి మార్నింగ్ జరిగిన దానికి సారీ, మా నాన్న కొద్దిగా రఫ్ గా బిహేవ్ చేస్తాడు అని అంటాడు. ఆ మాటలు విన్న అపర్ణ మాత్రం అదేం కాదు, మీ నాన్న కరెక్ట్ గానే ఉన్నారు అని సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత అపర్ణ మరియు అజయ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి అజయ్ ఫాదర్ అప్పు వచ్చి చెట్టు పైకి ఎక్కడానికి మనుషుల్ని ఎవరినైనా పిలిచావా లేదా నేనే పైకి ఎక్కాలా అని అడుగుతాడు. దానికి అజయ్ సమాధానం ఇస్తూ లేదు, నేను మనుషుల్ని రమ్మని చెప్పాను అని అంటాడు. దాంతో అప్పు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు ఉదయం చెట్టుపై నుంచి పండ్లు కోయడానికి మనుషులు అక్కడికి వస్తారు. ఆ సమయంలో అపర్ణ వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో అజయ్ కూడా అక్కడికి వస్తాడు. అజయ్ వెంటనే తన భార్య అపర్ణతో మాట్లాడుతూ నాకు ఒక కొడుకు ఉన్నాడు, నా కొడుకు ఇక్కడే ఆడుకుంటూ ఉండేవాడు, కానీ 2 సంవత్సరాల క్రితం నా బాబు మిస్ అయ్యాడు అని చెప్తాడు. కట్ చేస్తే అజయ్ ఫాదర్ అప్పు అజయ్ ని చూస్తూ ఎక్కడికో బయలుదేరి వెళ్లబోతూ ఇంటి తలుపులు మూసి తాళం వేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ తాళం పని చెయ్యదు. దాంతో అప్పు ఈ తాళం కూడా పని చేయడం లేదు, దీన్ని కూడా రిపేర్ చెయ్యించాలి అనుకుని అప్పు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు. అక్కడే ఉన్న పోలీసులు అప్పుని అలా చూస్తూ ఉంటారు. అదే విధంగా అజయ్ ఫ్రెండ్ అయినటువంటి కానిస్టేబుల్ కూడా అప్పుని అలా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు మాట్లాడుకుంటూ ఇతను ఎప్పుడూ కూడా బయటికి రాడు, కానీ ఇప్పుడు ఎందుకు బయటికి వస్తున్నాడు అని వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క సుమన్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. ఈ సుమన్ నక్సలైట్లకి సహాయం చేస్తూ ఉంటాడు. అలాంటి సుమన్ దగ్గరికి అప్పు వెళ్లి తనని కలిసి తనతో ఏదో మాట్లాడుతాడు. అక్కడ సుమన్ తో అప్పు ఏం మాట్లాడాడో మనకు చూపించరు. కట్ చేస్తే మరో పక్క 2 సంవత్సరాల నుంచి కూడా తన కొడుకు కనిపించడం లేదు అని అజయ్ వెతుకుతూ తన
తనకి తెలిసిన పోలీసులందరినీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అదే విధంగా ఎక్కడ డెడ్ బాడీ దొరికినా వాళ్ళ కొడుకుదేనేమో అని ఆశ్చర్యపోతూ దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటాడు. అజయ్ ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటాడు. అపర్ణ మాత్రం అజయ్ మొదటి భార్య ఫొటోస్ ని మరియు అజయ్ కొడుకు ఫొటోస్ ని కూడా చూస్తూ ఉంటుంది. ఒకరోజు అజయ్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉండగా తన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడికి దగ్గరలో గన్ ఫైర్ జరిగింది, పోలీసులు ఆ లొకేషన్ కి వెళుతున్నారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న అజయ్ కూడా మన ఏరియాలో గన్ షాట్ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో హాస్పిటల్లో ఉన్న టీవీలో కూడా ఆ గన్ షాట్ గురించి చెప్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అజయ్ ఫాదర్ అప్పు కూడా హాస్పిటల్ కి ఏదో విచారించడం కోసం వస్తాడు, కానీ తను దేనికోసం వచ్చాడో మాత్రం ఇక్కడ క్లియర్ గా చూపించరు. అజయ్ వెంటనే ఎక్కడైతే గన్ ఫైరింగ్ జరిగిందో ఆ లొకేషన్ కి వెళ్తాడు. ఆ ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ గన్ ఫైరింగ్ ఎలా జరిగింది అని పోలీసులు కూడా విచారిస్తూ ఇక్కడ ఏదో జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఆ ప్లేస్ కు సుమన్ కూడా వచ్చి ఉండడంతో సుమన్ నక్సలైట్లకి సహాయం చేస్తూ ఉంటాడు అని పోలీసులు సుమన్ ని ఎంక్వైరీ చేసి నీకేమైనా తెలుసా అని అడుగుతారు. సుమన్ కూడా నాకేమీ తెలియదు అని అంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత ఒక రోజు అజయ్ తన ఫ్రెండ్ కి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉండగా అజయ్ ఫ్రెండ్ కూతురు చాలా అల్లరి చేస్తూ ఉంటుంది. దాన్ని చూసిన అజయ్ కి తన మొదటి భార్య కొడుకు గుర్తుకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో అపర్ణ అజయ్ దగ్గరికి వచ్చి భోజనం రెడీ అయ్యింది, తినడానికి రండి అని పిలుస్తుంది. అజయ్ ఆ భోజనాన్ని చేయడానికి వెళుతూ ఉండగా అదే సమయంలో అప్పు అజయ్ కి ఫోన్ చేసి మన కారు రిపేర్ వచ్చి నేను ఫారెస్ట్ ఏరియాలో ఆగిపోయాను అని అనడంతో అపర్ణ మరియు ఇద్దరు వెంటనే మరొక కారులో అక్కడికి వెళ్లి అప్పు వస్తున్న కారుని చెక్ చేయగా అది ఎటువంటి రిపేర్ లేకుండా నార్మల్ గా బాగా స్టార్ట్ అవుతుంది. దాంతో ఆశ్చర్యపోయి ఇది బాగానే ఉంది కదా అనుకుంటూ ఆ కారుని తీసుకుని ఇంటికి వస్తారు. ఒకరోజు రాత్రి అజయ్ ఇంటి ఆవరణలో ఎవరో ఏదో మంట వెలిగిస్తూ కనిపిస్తారు. ఆ మంట వెలిగిస్తున్న వ్యక్తి ఫేస్ మాత్రం కనిపించదు. దాంతో అక్కడ మంట వెలిగిస్తున్న వ్యక్తి ఎవరో వెళ్లి చూద్దాం అనుకున్నప్పటికీ అప్పటికే అక్కడ వర్షం పడుతూ ఉంటుంది. దాంతో అజయ్ మరియు అపర్ణ ఇంటి లోపలికి వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు అజయ్ మరియు అపర్ణ కలిసి వారి ఇంటి ఆవరణంలో రాత్రి మంట వెలిగించిన ఆ ఏరియాకి వెళ్లి చూడగా అక్కడ ఎవరో కొన్ని పేపర్స్ ని కాల్చినట్లుగా తెలుస్తుంది. దాంతో అజయ్ ఫ్రెండ్ కానిస్టేబుల్ కూడా అక్కడికి వచ్చి ఆ ఏరియాని చెక్ చేసి చూసి ఇక్కడ చూస్తే కేవలం నిన్న రాత్రి మాత్రమే కాదు, చాలా కాలంగా ఇక్కడ మంటలు వెలిగిస్తున్నట్లుగా ఉంది, మీరు కేవలం రాత్రి మాత్రమే గమనించినట్లు ఉన్నారు అని అంటాడు. అజయ్ ఫాదర్ కూడా అక్కడికి రావడంతో అజయ్ తన ఫాదర్ ని చూసి ఆ ఫారెస్ట్ లో గన్ ఫైరింగ్ ఎలా జరిగిందో నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. దానికి అప్పు తన కొడుకు అజయ్ ని చూసి నాకు దాని గురించి ఏమీ తెలియదు అని సమాధానం ఇస్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అదేమిటి అంటే ఒక పిల్లవాడి బాడీ దొరికింది అని చెప్తారు. దాంతో తను వెంటనే అజయ్ తో మాట్లాడుతూ ఒక బాడీ దొరికింది అనే విషయాన్ని చెప్తాడు. దాంతో అజయ్ తన కొడుకు బాడీ ఏమో అనుకుని అజయ్ వెంటనే అపర్ణతో కలిసి అక్కడికి బయలుదేరతాడు. అజయ్, అపర్ణ, అజయ్ మొదటి భార్య తమ్ముడు, అజయ్ ఫ్రెండ్ అయినటువంటి కానిస్టేబుల్ కూడా ఆ బాడీ దొరికిన ప్లేస్ కి ట్రైన్ లో అక్కడికి చేరుకుంటారు. అలా వెళ్లే సమయంలో అజయ్ మొదటి భార్య తమ్ముడు మాట్లాడుతూ అజయ్ మొదటి భార్య టాబ్లెట్స్ తీసుకుంటూ చనిపోయింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న అజయ్ వెంటనే ట్రైన్ వెనకాలకి వెళ్లి బాధపడుతూ ఉండగా అపర్ణ వెంటనే అజయ్ దగ్గరికి వెళ్లి నువ్వేమీ బాధపడకు, అక్కడ నీ కొడుకు చనిపోయి ఉండడు అని అంటుంది. ఆ తర్వాత అపర్ణ, అజయ్ ఫ్రెండ్ కానిస్టేబుల్ అలాగే అజయ్ మొదటి భార్య తమ్ముడు అందరూ అక్కడికి వెళ్లి చెక్ చేసి అక్కడ చనిపోయింది అజయ్ కొడుకు కాదు అని నిర్ధారించుకుంటారు. అప్పుడు అజయ్ అక్కడ చనిపోయింది తన కొడుకు కాదు అని ఊపిరి పీల్చుకుంటాడు. అయితే ఒక రోజు ఎవరో ఒక అమ్మాయి అప్పు దగ్గరికి వచ్చి అప్పు వైఫ్ డీటెయిల్స్ ని అడగ్గా అప్పు మాత్రం తనకి తన వైఫ్ డీటెయిల్స్ తెలియదు అన్నట్లుగా సెల్ ఫోన్ ఓపెన్ చేసి తన వైఫ్ డీటెయిల్స్ ని ఆ అమ్మాయికి చెప్తాడు. ఇది మొత్తం అపర్ణ చూసి వెంటనే అజయ్ దగ్గరికి వెళ్లి మీ నాన్నకి మర్చిపోయే అలవాటు ఉన్నట్లు ఉంది, తనకి ఏదైనా ట్రీట్మెంట్ చేయించి బాగు చేయించాలి అని అంటుంది. అయితే అజయ్ మాత్రం అపర్ణని చూసి మా నాన్న అప్పు గదిలోకి ఎవరో వెళ్ళారంట, నువ్వేమైనా ఆ గదిలోకి వెళ్ళావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అపర్ణ వెంటనే అజయ్ ని చూసి అవును, నేనే మీ నాన్న గురించి తెలుసుకోవడం కోసం ఆ గదిలోకి వెళ్ళాను అని చెప్తుంది. ఆ తర్వాత అపర్ణ మళ్ళీ అజయ్ ని చూసి
ఆ రోజు మీ నాన్న కారు రిపేర్ అయ్యిందని చెప్పాడు కదా, కానీ మనం వెళ్ళి చూస్తే కారు బాగానే ఉంది. అంటే కారు రిపేర్ అవ్వడం కాదు, బహుశా మీ నాన్న ఇంటికి రావడానికి దారి మర్చిపోయి ఉంటాడు. అందుకే దారి మర్చిపోయినట్లు చెప్పకుండా మనకి కాల్స్ చేసి కారు రిపేర్ అని చెప్పినట్లు ఉన్నాడు అని అంటుంది. అజయ్ వెంటనే చిన్న ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుని అపర్ణాని చూసి, నువ్వు చెప్పింది కరెక్టే, మా నాన్నకి ఈ జ్ఞాపక శక్తి సమస్య ఉంది అని అంటాడు. అజయ్ వెంటనే మళ్ళీ అపర్ణాని చూసి, నిజానికి మా నాన్నకి ఈ జ్ఞాపక శక్తి సమస్య ఉంది అని నా మొదటి భార్య కొడుకే ఫస్ట్ గా గుర్తించాడు అని చిన్న ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటాడు. ఒకరోజు అజయ్ మొదటి భార్య కొడుకు గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో అప్పు ఐరన్ చేస్తూ ఉంటాడు. అలా ఐరన్ చేస్తున్న అప్పు ఆ ఐరన్ బాక్స్ ని అక్కడే పెట్టి వేరొక పని చేయడానికి వెళ్ళిపోతాడు. దాంతో అక్కడ ఉన్న బట్టలన్నీ కూడా కాలిపోతాయి. అది గమనించిన అజయ్ కొడుకు, అంటే తాతకి జ్ఞాపక శక్తి సమస్య ఉందేమో అని అంటాడు. అది గమనించిన ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడతారు. అజయ్ వెంటనే అప్పు దగ్గరికి వెళ్ళి, మీకు జ్ఞాపక శక్తి సమస్య ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న అప్పు మాత్రం, మీరు అనుకున్నట్లు నాకేమీ జ్ఞాపక శక్తి సమస్య లేదు అంటూ తను తింటున్న ప్లేట్ ని కూడా విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో అజయ్ మొదటి వైఫ్ మరియు అజయ్ మొదటి వైఫ్ కొడుకు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఆ వెంటనే అజయ్ తన నాన్నతో పాటు ఆర్మీలో పనిచేసిన తన నాన్న ఫ్రెండ్ ని కలిసి తన తండ్రికి ఉన్న మతిమరుపు గురించి మాట్లాడగా, అప్పు ఫ్రెండ్ అజయ్ ని చూసి, మీ నాన్నకి ఈ జ్ఞాపక శక్తి సమస్య తను మిలిటరీ సర్వీస్ లో ఉన్నప్పుడే ఈ సమస్య తనకి తలెత్తింది. అందుకే తను అక్కడ కూడా చాలా విషయాలను మర్చిపోయేవాడు. అందుకే మీ నాన్నని సర్వీస్ నుంచి చాలా త్వరగా ఇంటికి పంపించేశారు అని చెప్తాడు. ఇక్కడే మనకు అప్పు మిలిటరీలో ఉన్నప్పుడు కూడా చాలా పొరపాట్లు చేసినట్లుగా, ఒకరోజు డ్యూటీ చేస్తూ గన్నుని వాషింగ్ మెషిన్ లో పెట్టి మొత్తం వెతికి చివరికి ఆ గన్ను వాషింగ్ మెషిన్ లో ఉంది అని తెలుస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈ అప్పుని మిలిటరీ సర్వీస్ నుంచి కూడా ఇంటికి పంపించేసి ఉంటారు. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకున్న అజయ్ అపర్ణకి జరిగిందంతా కూడా వివరిస్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ మాటలు విన్న అపర్ణ వెంటనే అజయ్ ని చూసి, నీ మొదటి భార్య కొడుకు మిస్ అవ్వడానికి మీ నాన్నకి ఏదైనా సంబంధం ఉండి ఉండవచ్చేమో అంటుంది. అయితే అజయ్ మాత్రం, నా కొడుకు మిస్సింగ్ కి మా నాన్నకి ఏ సంబంధం లేదు అని అంటాడు. ఆ తర్వాత అపర్ణ ల్యాప్టాప్ లో అజయ్ తన మొదటి భార్య కొడుకుతో ఆడుకుంటూ ఉన్న వీడియోస్ ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత పోలీసులకి ఒక న్యూస్ వస్తుంది. ఒక శవానికి సంబంధించిన ఎముకలు ఒక చోట దొరికాయి అని న్యూస్ వస్తుంది. అయితే ఆ దొరికిన శవం ప్లేస్ కూడా ఇంతకు ముందు అజయ్ ఫాదర్ అప్పు పేరు మీదనే ఉండి ఉంటుంది. దాంతో అజయ్ మరియు అపర్ణ అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఉన్న అజయ్ ఫ్రెండ్ కానిస్టేబుల్ వెంటనే అజయ్ దగ్గరికి వచ్చి, ఇక్కడ ఒక బాబు ఎముకలు దొరికాయి అని చెప్తాడు. ఆ మాటలు వినగానే అజయ్ చాలా కంగారు పడి షాక్ అవుతూ ఉంటాడు. పోలీసులు వెంటనే ఆ ఎముకల్ని చెక్ చేసి, ఇక్కడ చనిపోయింది అజయ్ కొడుకు కాదు అని, అక్కడ దొరికిన ఎముకలు ఒక కోతికి సంబంధించిన ఎముకలు అని, అలాగే ఆ కోతిని ఎవరో గన్నుతో కాల్చి చంపేశారని, అక్కడ దొరికిన బుల్లెట్ కూడా అజయ్ ఫాదర్ అప్పు గన్ను నుంచే వచ్చింది అని చెప్తారు. ఆ తర్వాత పోలీసులు వెంటనే అజయ్ ని చూసి, ఈ కోతి వ్యవహారానికి మీ నాన్నకి ఏదో సంబంధం ఉంది అని అంటారు. ఆ తర్వాత అజయ్ వెంటనే పోలీసులు తనకు చెప్పిన విషయాలన్నీ కూడా తన వైఫ్ అపర్ణకి వివరిస్తాడు. ఒకరోజు ఒక పెద్ద అపార్ట్మెంట్ లో అజయ్ తన కొడుకుని తీసుకుని కిందకి వస్తూ తన కొడుకు ఎక్కడ పడిపోతాడో అని మళ్ళీ పైకి తన కొడుకు దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడ ఉన్న అజయ్ ఫాదర్ అప్పు మాత్రం అజయ్ ని చూసి నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అజయ్ ఉలిక్కిపడి నిద్ర లేచి, ఇదంతా నాకు వచ్చిన కళ అని అనుకుంటాడు. ఆ తర్వాత ఒకరోజు అజయ్ కారులో తన ఇంటికి వెళుతూ ఉండగా అజయ్ ఫాదర్ అప్పు సుమన్ తో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన అజయ్ మాత్రం, ఎందుకు నాన్న ఆ సుమన్ తో మాట్లాడుతున్నాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న తన నాన్న దగ్గర కారు ఆపి వెంటనే తన నాన్నని కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి ఇద్దరు కూడా ఇంటికి వస్తూ ఉంటారు. ఆ సమయంలో అజయ్ తన ఫాదర్ ని చూసి వాళ్ళకు దొరికిన ఆ కోతి డెడ్ బాడీ ఎముకల గురించి చెప్తూ, అక్కడ నీ గన్లో నుంచి వచ్చిన బుల్లెట్ కూడా ఉంది, ఆ కోతి డెడ్ బాడీకి నీకు ఏదైనా సంబంధం ఉందా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అప్పు మాత్రం, దాని గురించి నాకేమీ తెలియదు అని అంటాడు. కట్ చేస్తే ఒక రోజు అజయ్ ఫాదర్ అప్పు తన ఇంటికి వెళ్ళడానికి దారి మర్చిపోయి రోడ్డు మీదనే వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక బస్సు అటుగా వస్తూ ఉండడం చూసి ఆ బస్సు వాళ్ళ ఊరికి వెళుతుంది అని తెలుసుకుని ఆ బస్సు వెనకాలే ఫాలో అయ్యి ఇంటికి వస్తాడు. అయితే అప్పు ఇంటికి రాగానే ఇంటి దగ్గర తన ఫ్రెండ్ లాలు వచ్చి ఉంటాడు. నిజానికి అప్పు ఆ లాలుని కూడా మర్చిపోయి ఉంటాడు. అయినప్పటికీ అప్పు లాలు తనకు తెలిసినట్లుగా మేనేజ్ చేసి మాట్లాడుతూ తను వెంటనే ఇంటి లోపలికి వెళ్తాడు. అప్పు ఇంటి లోపలికి వెళ్లి ఇంట్లో ఉన్న ఆ లాలు ఫోటోను చూసి, వీడు నిజంగానే నా ఫ్రెండ్ అని తెలుసుకుని అప్పు వెంటనే
వెంటనే ఒక కబోర్డ్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న లాలు డైరీని చూసి చదవడం మొదలు పెడతాడు. అంటే నిజానికి అజయ్ ఫాదర్ అప్పు ఒక గజనీ లాగా ఉంటాడు. తనని కలిసిన అందరి పేర్ల మీద చిన్న చిన్న బుక్స్ రాసుకుని వాటిల్లో తనని కలిసిన వారి గురించి, ఇంకా వారితో చివరిసారిగా మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాడు, ఇంకా వాళ్ళ మీద అప్పుకి ఉన్న అభిప్రాయం ఏమిటి, ఇలా అన్ని డీటెయిల్స్ ని రాసుకుని ఉంటాడు. అలా ఇప్పుడు లాలు రావడంతో లాలు గురించి రాసి ఉన్న ఆ చిన్న బుక్ ని తీసుకుని దాన్ని చదువుతూ లాలుకి అనుమానం రాకుండా మాట్లాడుతూ ఉంటాడు. అంటే తనకి మతిమరుపు ఉన్నట్లు ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి ఇలా చేస్తూ ఉంటాడు. అయితే లాలు గురించి రాసుకున్న బుక్ లో చివర్లో లాలు ఒక ఆర్మీ ఆఫీసర్ లాగా కనిపించడం లేదు. ఈ లాలు ఒక ఫ్రాడ్ అయి ఉంటాడు. నాతో ఆర్మీ ఆఫీసర్ అని అబద్ధం చెప్తున్నాడు అని రాసి ఉంటుంది. అది చదివిన అప్పు వెంటనే లాలును చూసి నువ్వు నిజంగానే నాతో కలిసి పని చేసావా అని అడుగుతాడు. దానికి లాలు కూడా అవును నీతో కలిసి పని చేశాను కదా అని అంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న అప్పు వెంటనే నాతోనే అబద్ధాలు చెప్తావా అంటూ లాలుని కిందకి తోసేస్తాడు. సరిగ్గా అదే సమయంలో అజయ్ మరియు అపర్ణ ఇంటి దగ్గరికి కారులో చేరుకుని వెంటనే అజయ్ అక్కడ ఉన్న లాలుని చూసి ఎప్పుడు వచ్చావని అడిగి తనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ గ్యాప్ లో జరిగిందంతా కూడా అప్పు మర్చిపోతాడు. ఆ తర్వాత లాలు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. అజయ్ ఫాదర్ అప్పు తనకి లాలుకు మధ్య జరిగిన గొడవని అజయ్ లాలుతో మాట్లాడుతున్న గ్యాప్ లోనే మొత్తం మర్చిపోతాడు. కట్ చేస్తే మరో పక్క ఫారెస్ట్ లో వీడియో తీస్తున్న కొంతమందికి అక్కడ ఉన్న కోతి చేతిలో గన్ ఉంది అని తెలుస్తుంది. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా ఆ కోతి చేతుల్లో ఉన్న గన్ను అచ్చం కనిపించకుండా పోయిన అప్పు గన్ మోడల్లోనే ఉంటుంది. దాంతో అది చూసిన పోలీసులు బహుశా ఈ గన్ అప్పుదే అయి ఉంటుంది అని అనుకోగా ఒక పోలీస్ కానిస్టేబుల్ మాత్రం అసలు అది ఒరిజినల్ గన్ అని గ్యారెంటీ ఏమిటి, ఈ ఏరియాలో కోతులు ఎక్కువ, ఇంట్లో వస్తువుల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి, అలా పిల్లలు ఆడుకుంటూ ఉన్న బొమ్మ తుపాకీని కూడా తీసుకుని వెళుతూ మన కంట పడి ఉండవచ్చు కదా అని అంటాడు. అయినా సరే అప్పుని పిలిచి కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుని అప్పుని పిలిచి కోతి చేతిలో ఉన్న గన్ను ఉన్న ఆ ఫోటోని చూపించి ఇది నీ గన్నేనా అని అడుగుతారు. అయితే ఆ గన్ను ఫోటోని బాగా పరిశీలించిన అప్పు అవును ఇదే నాకు కనిపించకుండా పోయిన నా గన్ అని అంటాడు. దాంతో పోలీసులు ఆ గన్ను వల్ల ఎవరికైనా ఏదైనా జరిగితే అది ఒక తలనొప్పిగా మారుతుంది అని భయపడుతూ ఉంటారు. ఆ తర్వాత అప్పు ఇంటికి వచ్చి ఇంట్లో కొన్ని పేపర్స్ ని అంటిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా అపర్ణ గమనిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అప్పు అక్కడి నుంచి వెళ్లిపోగానే అపర్ణ అక్కడికి వెళ్లి ఆ పేపర్ ని చూస్తూ ఉండగా అక్కడికి తిరిగి మళ్ళీ అప్పు వస్తాడు. దాంతో అప్పుకి అపర్ణకి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అజయ్ అక్కడికి వచ్చి అపర్ణని అప్పుని ఆపే ప్రయత్నం చేస్తూ ఉండగా అపర్ణ అప్పు ఇద్దరూ కూడా కింద పడిపోతారు. దాంతో అజయ్ వెంటనే వెళ్లి అపర్ణని పైకి లేపుతూ ఉండగా ఈ గ్యాప్ లో అప్పు జరిగిందంతా మర్చిపోయి అజయ్ మరియు అపర్ణని చూసి వాళ్ళిద్దరూ ఏమన్నా గొడవ పడుతున్నారేమో అని మీ ఇద్దరి మధ్య ఏవైనా గొడవలు ఉంటే ఇంట్లో చూసుకోండి, ఇలా బయట బజార్లో ఏమీ చేయకండి అంటాడు. ఆ మాటలు విన్న అపర్ణ వెంటనే అజయ్ ని చూసి మీ నాన్న గురించి మనం సీరియస్ గా ఆలోచించాలి అంటుంది. ఆ తర్వాత పోలీసులు అప్పుని పిలిచి తనని మళ్ళీ గన్ను గురించి విచారిస్తారు. అయితే అప్పు మాత్రం నాకు గన్ను గురించి ఏమీ తెలియదు అని సమాధానం ఇస్తాడు. మరోపక్క అజయ్ మరియు అపర్ణాలు అప్పు మతిమరుపు గురించి బాగా ఆలోచిస్తూ అప్పు రెగ్యులర్ గా వెళ్లి ఆ సుమన్ని కలుస్తూ ఉంటాడు కదా, సో ఆ సుమన్ని కలిసి అప్పు గురించి అడిగి తన గురించి తెలుసుకుందామని వెంటనే వాళ్ళు వెళ్లి సుమన్ని కలుస్తారు. అప్పుడు సుమన్ గతాన్ని చెప్పడం మొదలు పెడతాడు. ఒకరోజు సుమన్ రోడ్డు మీద నడుచుకుని వెళుతూ ఉండగా తనకి ఎవరినో కొడుతున్నట్లుగా శబ్దం వినిపిస్తుంది. దాంతో సుమన్ వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అక్కడ అప్పు అజయ్ కొడుకుని కొడుతూ ఉంటాడు. దాంతో సుమన్ వెంటనే అప్పును చూసి ఎందుకు నువ్వు నీ మనవన్నే కొడుతున్నావు అని అడుగుతాడు. అప్పు సుమన్ ని చూసి వీడి నా గన్ను తీసుకుని వెళ్లి కోతిని కాల్చి చంపేశాడు, అందుకే వీడిని కొడుతున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న సుమన్ కోతిని గన్నుతో కాల్చడం అంటే పెద్ద కేసు అవుతుంది అనుకుని అప్పు అండ్ ఫ్యామిలీని పోలీస్ కేసు నుంచి కాపాడాలి అనుకుని ఆ కోతి డెడ్ బాడీని అప్పుకి చెందిన ల్యాండ్ లో పాతి పెడతాడు. అయితే ఆ పాతి పెట్టే గ్యాప్ లోనే అప్పు ఆ కోతి గురించి మర్చిపోయి అసలు అక్కడ ఏమీ జరగలేదు అన్నట్లు చాలా కూల్ గా మాట్లాడుతూ సుమన్ కి పాయసం ఇచ్చి ఈ రోజు నా మనవడి పుట్టినరోజు అని అనడంతో అది చూసిన సుమన్ షాక్ అయ్యి
అప్పుకి మతిమరుపు ఉన్నట్లు అర్థం చేసుకుంటాడు. అలా జరిగింది మొత్తం అజయ్ మరియు అపర్ణాలకి చెప్పిన సుమన్ అప్పటి నుంచి మీ నాన్న రెగ్యులర్ గా వచ్చి ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. నేను జరిగింది మొత్తం చెప్తూ ఉంటాను. మళ్ళీ కొన్ని రోజులకు వచ్చి మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాడు. ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. నేను మళ్ళీ చెప్తూనే ఉంటాను. ఇలా రెగ్యులర్ గా వచ్చి అడిగిందే అడుగుతూ ఉంటాడు. నేను కూడా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను అని అంటాడు. అన్నట్లు ఈ సీన్ ని చూస్తే మనకి ఉల్లాసంగా ఉత్సాహంగా అనే తెలుగు మూవీ గుర్తుకు వస్తుంది కదా. కానీ ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీని కూడా ఒక హాలీవుడ్ మూవీని కాపీ చేసి తీశారు. సో ఆ ఒరిజినల్ హాలీవుడ్ మూవీని కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేశాం. ఆ మూవీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ మూవీ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఇంకా మళ్ళీ మనం స్టోరీలోకి వెళ్తే తన నాన్నకి ఉన్న మతిమరుపు గురించి పూర్తిగా తెలుసుకున్న అజయ్ వెంటనే తన నాన్నకి ఉన్న ఆ మతిమరుపు గురించి పోలీసులకి చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. అపర్ణ మాత్రం తన మామ రూమ్ లోకి వెళ్లి తన మామ అంటించి ఉన్న పేపర్లన్నీ చూస్తూ అక్కడ కొన్ని విషయాల్ని తెలుసుకుంటుంది. మరోపక్క పోలీసులు అజయ్ ఫాదర్ అప్పుని విచారిస్తూ ఉంటారు. ఆ టైంలో పోలీసులు కనిపించకుండా పోయిన ఆ గన్ను గురించి గుచ్చి అడుగుతూ ఉండడంతో ఆ గన్ను గురించి ఏమీ తెలియని అప్పు స్ట్రెస్ ఫీల్ అయ్యి అక్కడే ఆ ఎంక్వైరీ మధ్యలోనే యూరిన్ కి వెళ్లిపోతాడు. దాంతో పోలీసులు అప్పుని ప్రశ్నించడం కూడా ఆపేస్తారు. అజయ్ వెంటనే పోలీసులకి నిజం చెప్పడం కోసం లాల్ ని పిలుస్తాడు. లాల్ వచ్చి పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతూ ఈ అప్పుకి నేనెవరో తెలియదు అని అంటున్నాడు. కానీ నిజానికి నేను ఒక డాక్టర్ని, తనకి ట్రీట్మెంట్ చేయడానికి అప్పుడప్పుడు తన దగ్గరికి వస్తూ ఉండేవాడిని. అయితే ఆ అప్పు ఇప్పుడు నన్నే మర్చిపోయాడు అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ మరొక పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతూ గన్ను లైసెన్స్ ని కేవలం మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వారికి మాత్రమే ఇస్తారు. కానీ మనం సరిగ్గా ఎంక్వైరీ చేయకుండానే అప్పు గన్ లైసెన్స్ ని రెన్యువల్ చేసేసాం. ఇప్పుడు ఆ గన్ను ఏమైందో కూడా తెలియడం లేదు. ఇప్పుడు ఆ గన్ను వల్ల ఎవరి ప్రాణం పోయినా మతిమరుపు ఉన్న పేషెంట్ కి ఇలా గన్ను లైసెన్స్ రెన్యువల్ చేసినందుకు డిపార్ట్మెంట్ మనల్ని జాబ్ నుంచి తీసేస్తుంది అని భయపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క అపర్ణ ఇంట్లో అప్పు రూమ్ లో వెతుకుతూ ఉంటుంది. అప్పటికే అపర్ణకి మరికొన్ని విషయాలు కూడా అర్థం అవుతాయి. అక్కడే ఒక చోట గన్ను కూడా ఉంటుంది. అపర్ణ వెంటనే ఆ గన్నుని చూసి ఈ గన్ను కోసమే వీళ్ళు వెతుకుతున్నట్లు ఉన్నారు. ఈ గన్నుని అప్పు మామ ఇక్కడ పెట్టి మర్చిపోయినట్లు ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క ఇన్స్పెక్టర్ తన పై అధికారులతో మాట్లాడుతూ గన్ లైసెన్స్ మనం అన్నీ తెలుసుకుని ఇవ్వాలి. మన సైడ్ తప్పు ఉంది. ఒక మతి స్థిమితం లేని వ్యక్తికి గన్ ఇచ్చామని తెలిస్తే మనం అందరం కూడా కేసులో ఇరుక్కుంటాం. అందుకే ఈ కేసుని ఇక్కడతో వదిలేద్దామని డిసైడ్ అవుతారు. మరోపక్క అజయ్ మరియు అప్పు ఇంటికి వస్తూ ఉంటారు. లాల్ కూడా వాళ్ళ వెనకాలే కారులో ఫాలో చేసి వస్తూ ఉంటాడు. అయితే అజయ్ మరియు అప్పు ఇంటికి వచ్చారు అని తెలిసి అపర్ణ వెంటనే ఆ ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. అప్పు వెంటనే అపర్ణని నా రూమ్ లోకి ఎవరెవరు వచ్చారు అని అడిగి తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు అపర్ణ అజయ్ తో మాట్లాడుతూ మీ నాన్న రూమ్ లోకి నేను వెళ్లి వచ్చాను. మీ నాన్న రూమ్ లో కనిపించకుండా పోయిన గన్ను దొరికిందని, అందులో 2 బుల్లెట్స్ లేవు అని, ఆ 2 బుల్లెట్స్ లో ఒకటి నీ కొడుకు కోతిని కాల్చి చంపాడు, మరొక బుల్లెట్ తో మీ నాన్న నీ కొడుకుని కాల్చి చంపి ఉండవచ్చు అని అంటుంది. ఆ మాటలు విన్న అజయ్ వెంటనే నా కొడుకు కనిపించకుండా పోయిన రోజు మా నాన్న నా భార్యతో పాటు హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్తాడు. అపర్ణ వెంటనే ఆ హాస్పిటల్ బిల్లుని చూపిస్తూ మీరు మీ భార్యతో మీ నాన్న ఉన్నారని చెప్తున్నారు కానీ ఆ డేట్ లోనే తప్పు ఉంది అని హాస్పిటల్ బిల్లుని చూపిస్తుంది అపర్ణ. వెంటనే అపర్ణ అజయ్ ని చూసి మీరు నా దగ్గర దేన్నో దాస్తున్నారు అని అంటుంది. అప్పుడు అజయ్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఒకరోజు అజయ్ బయటికి వెళ్లి వస్తూ ఉండగా తన రూమ్ లో గన్నుతో తన కొడుకు చనిపోయి ఉంటాడు. పక్కనే తన వైఫ్ కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అజయ్ వెంటనే తన మొదటి భార్యని చూసి ఏమైంది అడగ్గా తను చాలా ఏడుస్తూ అజయ్ ని చూసి మన బాబు గన్నుతో ఆడుకుంటూ కనిపించాడు, అందుకే నేను అది ప్రమాదం అని వాడి దగ్గర నుంచి గన్ను లాక్కునే ప్రయత్నం చేశాను, కానీ ఆ ప్రాసెస్ లో గన్ను పేలి మన బాబు చనిపోయాడు అని అంటుంది.
దాంతో అజయ్ వెంటనే ఈ విషయం తన ఫాదర్ అయినటువంటి అప్పుకి చెప్పాలి అనుకుంటాడు. కానీ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగానే అజయ్ మొదటి భార్య నిద్ర మాత్రలు మింగి చనిపోవడం కోసం ట్రై చేస్తుంది. అది చూసిన అజయ్ వెంటనే తన కొడుకు డెడ్ బాడీని అక్కడే వదిలిపెట్టి అప్పుకి ఏమీ చెప్పకుండా తన మొదటి భార్యని కారులో హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. తర్వాత అజయ్ ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంట్లో తన కొడుకు డెడ్ బాడీ కనిపించదు. అప్పుడు అజయ్, అంటే మా నాన్నే నా కొడుకు బాడీని ఎక్కడో పూడ్చిపెట్టినట్లు ఉన్నాడు, ఇప్పుడు తను ఆ బాడీని ఎక్కడ పూడ్చిపెట్టాడో మర్చిపోయాడు అని అర్థం చేసుకుంటాడు అజయ్. అంటే ఏం జరిగి ఉంటుంది అంటే అజయ్ అలా తన భార్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళగానే కొద్దిసేపటికి అప్పు రూమ్ లో ఉన్న తన మనవడు డెడ్ బాడీని ఇంకా పక్కనే పడి ఉన్న ఆ గన్నుని చూసి, బహుశా నా మనవడు మళ్ళీ గన్నుతో ఆడుకుంటూ తెలియక కాల్చుకుని ఉంటాడు, అందుకే చనిపోయాడు, నా నిర్లక్ష్యం వల్లనే నా మనవడు చనిపోయాడు అనుకుని ఈ విషయం బయటకు వస్తే పెద్ద కేసు అవుతుంది అనుకుని ఆ బాడీని ఎక్కడో పాతి పెట్టేస్తాడు. అయితే అప్పుకి ఉన్న ఆ మతిమరుపు వల్ల తన మనవడు చనిపోయిన విషయం ఇంకా తను ఆ బాడీని పాతిపెట్టిన విషయం ఇలా అంతా కూడా మర్చిపోతాడు. అప్పటి నుంచి తన మనవడు కనిపించకుండా పోయాడు అని కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా తన మతిమరుపు వల్లనే తన మనవడు ఏమైనా చనిపోయాడా అనే అనుమానంతో తన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. అంటే తన గన్ చెక్ చేసుకున్న అప్పు దీనిలో 2 బుల్లెట్స్ మిస్ అవ్వడం గమనించి వాటిలో ఒక బుల్లెట్ తో నా మనవడు కోతిని కాల్చాడు, మరి ఆ 2వ బుల్లెట్ ఎలా పోయింది అనే అనుమానంతో వెంటనే తను వెళ్లి సుమన్ ని కలిసి కోతి చనిపోయిన రోజు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. అయితే సుమన్ జరిగింద మొత్తం చెప్పి నేను కోతి బాడీని పాతి పెట్టి వచ్చేశాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకేమీ తెలియదు అని అంటాడు. దాంతో ఇంటికి తిరిగి వచ్చేసి ఆ 2వ బుల్లెట్ ఏమైందా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే తనకు ఉన్న మతిమరుపు వల్ల కొద్దిసేపటికే తను చేసిన ఇన్వెస్టిగేషన్ మొత్తం మర్చిపోయి మళ్ళీ ఆ సుమన్ దగ్గరికి వెళ్లి ఆ కోతి చనిపోయిన రోజు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. ఇలా రిపీటెడ్ గా అడిగిందే మళ్ళీ అడుగుతూ తన మనవడు అదృశ్యానికి కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే తన ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన పేపర్స్ వేరే వాళ్ళ కంటపడితే తన మతిమరుపు గురించి వాళ్ళకి తెలిసిపోతుందేమో అనుకుని తను చేసిన ఇన్వెస్టిగేషన్ పేపర్స్ అన్నిటినీ కూడా కాల్ చేస్తూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అలా జరిగిందంతా కూడా అజయ్ అపర్ణకి చెప్తాడు. అప్పటి నుంచి అజయ్ మరియు అపర్ణ ఇద్దరు కూడా వాళ్ళ కొడుకు కనిపించకుండా పోయాడు అని తనని వెతుకుతున్నట్లుగా యాక్టింగ్ చేయడం మొదలు పెడతారు. అప్పు మాత్రం అజయ్ కొడుకుని ఎక్కడ పూడ్చిపెట్టాడో పూర్తిగా మర్చిపోయి ఉంటాడు. అదే విధంగా అజయ్ తన కొడుకు కోసం వెతకకుండా ఉంటే పోలీసులకి ఎక్కడ డౌట్ వస్తుందో అని పోలీసులు పిలిచిన ప్రతి చోటకి వెళ్లి వస్తూ ఉంటాడు. ఆ గన్నును కూడా అజయ్ ఫాదర్ అప్పునే దాచిపెట్టి ఉంటాడు. ఎందుకంటే గన్ను దొరికితే ఆ మిస్ అయిన 2 బుల్లెట్స్ గురించి కూడా పోలీసులకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది అని ఆ గన్నుని ఎవరికి కనిపించకుండా దాచిపెట్టి ఉంటాడు. అదే విధంగా అజయ్ తన మొదటి భార్య తమ్ముడికి కూడా డౌట్ రాకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు. మరోపక్క అప్పు మాత్రం సుమన్ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తూ అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సిటీలో గత 20 సంవత్సరాల నుంచి హత్యలు చేస్తున్నది ఎవరు, ఎందుకు చేస్తున్నారు, హంతకుడు డైరెక్ట్ గా కాకుండా ఫ్యామిలీ హెడ్ తోనే ఫ్యామిలీ మొత్తాన్ని ఎలా చంపిస్తున్నాడు, ఏజెంట్ లీ ఈ కేసుని సాల్వ్ చేయడం కోసం ఏం ప్లాన్ చేసింది, ఏజెంట్ లీ వాళ్ళ అమ్మకి ఈ హంతకుడికి మధ్య గల సంబంధం ఏమిటి, అసలు చివరికి ఏజెంట్ లీ ఆ హంతకుడిని పట్టుకున్నదా లేదా అన్నదే 2024లో హాలీవుడ్ లో రిలీజ్ అయినటువంటి లాంగ్ లెగ్స్ మూవీ స్టోరీ. ఈ ఇంగ్లీష్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.